గత 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు ఐటీ రంగం ఉరుకులు పరుగుల మీద దూసుకొని పోయింది. 3 లక్షల మంది ఉద్యోగులు ఉండేది మనం అధికారంలోకి వచ్చినాడు 2014లో. మనం అధికారంలోకి దిగిపోయినాడు 10 లక్షల ఉద్యోగాలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు మనం అధికారంలో అడుగుపెట్టినాడు 2014లో. మనం దిగిపోయినాడు దాన్ని 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ దిగుబడులు కూడా అంతే స్థాయిలో పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని. నల్లగొండ బిడ్డలు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్య ఉత్పత్తిలో భారతదేశంలో 14వ స్థానంలో ఉండేది. 14వ స్థానంలో 2023లో కేసీఆర్ గారు మనం అధికారం కోల్పోయిన నాడు భారతదేశంలో పంజాబ్ హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి ఎదిగింది వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ. మొత్తం తెలంగాణ నంబర్ 1 అయితే ఆ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రశ్రేణి జిల్లా నంబర్ 1 జిల్లా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్ళ ఒక్క మెడికల్ కాలేజ్ లేదు నల్గొండలో 2014లో. అట్లాంటి నల్గొండలో ఇవాళ 1 కాదు 3 మెడికల్ కాలేజీలు, 3 నల్గొండలో 1. మీరు ఈరోజు ఇక్కడ నుంచి ఆలియా నుంచి నల్గొండ పోతుంటే నల్గొండ పట్టణంలో ఎంటర్ అయితేనే కుడివైపు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి, రాజప్రసాదం లాంటి మెడికల్ కాలేజ్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేస్తున్నాం. సూర్యాపేటలో మరొక మెడికల్ కాలేజ్, అదేవిధంగా యాదాద్రిలో మరొక మెడికల్ కాలేజ్. ఒక్క ఉమ్మడి జిల్లా నల్గొండను 3 జిల్లాలు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం, నందికొండ కానీ ఆలియా కానీ. అదేవిధంగా తాండాలను పంచాయతీలు చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల కళ గిరిజన బిడ్డలు మా తాండాలో మా రాజ్యం ఉండాలని పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ ఉత్పత్తులు, ఒకవైపు పారిశ్రామిక రంగంలో వెలుగులు. 24,000 కొత్త పరిశ్రమలు తీసుకొచ్చాం. దాదాపు 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకున్నాం. మరొక వైపు పరిశ్రమలను పర్యావరణంగా సాధించుకున్నాం. పర్యావరణాన్ని కాపాడుకున్నాం. పచ్చదనాన్ని కూడా భారతదేశంలోనే అత్యధికంగా 7.7% పెంచుకున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా 10 ఏళ్లలో మనం సాధించిన అభివృద్ధిని ఒక్కసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మీరు అడగవచ్చు, అన్నా మరి పల్లె ప్రగతి బాగుండి, పట్టణ ప్రగతి బాగుండి 2.5% జనాభా ఉన్న తెలంగాణ భారతదేశ జీడిపికి 5% కాంట్రిబ్యూట్ చేస్తే మరి మీరు ఎందుకు ఓడిపోయినారు అన్నా మీరు అడగవచ్చు. ఎందుకు ఓడిపోయినా కూడా నేను చెప్తాను. మన ఓటమి కూడా స్వల్ప తేడాతో జరిగింది. 1.8% మాత్రమే మొన్న మనకు కాంగ్రెస్ పార్టీకి తేడా. సీట్లలో మనకు 39, వాళ్ళకి 64 కావచ్చు, 25 సీట్లు ఎక్కువ రావచ్చు. కానీ ఓట్లలో మాత్రం 1.8%. కేవలం ఒక కారణం వల్ల మనం ఓడిపోయినాం. అదేంటి అంటే పని చేసి కూడా చెప్పుకోలేకపోయినాం. పని చేసి కూడా సరిగ్గా చెప్పుకోలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు గ్రాడ్యుయేట్ మిత్రులు, మీకు తెలుసా గత 10 ఏళ్లలో భారతదేశంలో 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ కొలువులు ఇచ్చింది ఏ రాష్ట్రమో మీకు తెలుసా? తెలంగాణ. 2 లక్షల కొలువులు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కానీ ప్రచారం ఎట్లా జరిగింది? యూట్యూబ్లో మల్లన్న అని, పుల్లన్న అని ఏం ప్రచారం చేసిండ్రు? ఒక్క ఉద్యోగం రాలే, ఎవరికి వచ్చింది ఉద్యోగం అని చెప్పి అడ్డగోలు మాటలు. కేసీఆర్ గారు ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో 95% రిజర్వేషన్ రాష్ట్రపతి గారి సంతకం పెట్టించి కొత్త జోనల్ వ్యవస్థను 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా తెచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో 75 ఏళ్లలో కేసీఆర్ గారు. ఇది మనకు తెలియదు, మేము చెప్పుకోలేదు. 2 లక్షల ఉద్యోగాల నుంచి కూడా మేము చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన 7 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. మంది కూడిన బిడ్డలు నా బిడ్డలు చెప్పుకుంటున్నాడు. ఆలోచించండి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఇంటర్వ్యూ పాస్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? గాడిని గుడ్డు మాత్రం వచ్చింది, గుండు 0 వచ్చింది. మరి ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ 30,000 ఉద్యోగాలు వచ్చిందట. ఇది ఎట్లున్నదంటే పెళ్లి కాలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం పుట్టిరట.
30,000 ఉద్యోగాలు ఇచ్చినా ముఖ్యమంత్రి బొంకుతుంటే పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే విద్యావంతులమైన మనం ఆలోచించాలా వద్దా? ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా చెప్తున్నాడు. మన నల్గొండలో నేను చూసిన 6 గ్యారెంటీలు అని అరిచేతిలో వైకుంఠంతో పెట్టి గెలిచింది. మా హాలియా రైతన్నలు, నాగార్జున సాగర్ రైతన్నలు, ఇక్కడ కూర్చున్న రైతు బిడ్డలు, మీరందరూ రైతు బిడ్డలే నాకు తెలుసు. రైతు బిడ్డలు మీరు ఆలోచించాలి. కృష్ణా నదిని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కేంద్ర అజమాయిషీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పచెప్పలేదు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో పోయిండు, దొంగచాటుగా సంతకం పెట్టిండు, మన చుట్టూ తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎండి చేతిలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో తాకట్టు పెట్టి వచ్చింది. మళ్ళా కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి గర్జిస్తే లేదు మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నిజంగా నేను కేఆర్ఎండి చేతుల్లో సాగర్ పెట్టకపోతే, మన ప్రాజెక్టులు కేఆర్ఎండికి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎండికి? మాకు మంచినీళ్ళ కోసం 1.5 టీఎంసీ కావాలి, ఆఖరి ఒక తడి కోసం ఇంకో 2 టీఎంసీలు కావాలి అని కేఆర్ఎండికి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు? నీ చేతుల్లోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా. మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం 4.5 టీఎంసీల నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా? తెలియదా మీకు? తెలుసు. మరి ప్రశ్నించే గొంతు, గాడిది గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి అడిగిండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే 30,000 ఎకరాలలో ఇక్కడి పంటలకు ఆఖరికి ఒక్క తడి ఇవ్వకుండా కిందికి 4.5 టీఎంసీలు ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిండా? అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు? వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రేపు మీ మల్లన్న మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా? అందుకే నేను అనేది, మిత్రులారా ఆలోచించండి. ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు, ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు. గల్లా బట్టి అడిగేటోడు కావాలి, శాసన మండలిలో నిలదీసేటోడు కావాలి. అట్లాంటోడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి. ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా.